హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న చేసిన వీడియోస్కి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, జీపీ రేటింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి, డిఎన్ఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి, బిఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి, టీఎంఈలో ఎలా జాయిన్ అవ్వాలి, ఈటీఓలో ఎలా జాయిన్ అవ్వాలి, పూర్తి వివరాలతో నేను మీకు మెసేజ్ చేస్తాను. మీరు నాకు అడగండి. ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగితే నేను ప్రతి దానికి నేను మెసేజ్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఎంత అమౌంట్ అవుతుంది, ఏంటి కోర్స్ డ్యూరేషన్ అంతా ఏంటి అనేసి నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా? ఈరోజు వీడియోలో సిడిసి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం గూగుల్లో డీజీ షిప్పింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐటీ అండ్ ఈ గవర్నెన్స్ సెక్షన్లో ఎక్స్టర్నల్ లింక్స్ కింద ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఇక్కడ సిడిసి మేనేజ్మెంట్ అండ్ సిఓసి క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్లో సిడిసి అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ సిడిసి అప్లికేషన్లో ఎలిజిబిలిటీ ఫర్ అబ్టైనింగ్ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ నెంబర్ 1 ఏంటి చెప్తుంది, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. నెంబర్ 2 ఏంటి చెప్తుంది, ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, మెడికల్ ఫిట్ అయి ఉండాలి. నెంబర్ 3 ఏం చెప్తుంది, డీజీ అప్రూవ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి, ఈ కోర్సెస్ చేసి ఉండాలి. ఇవి కానీ ఓకేనా. నెంబర్ 4 ఎయిట్ చెప్తుంది 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. నెంబర్ 5 ఎయిట్ చెప్తుంది 10th క్లాస్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి పాస్ అయి ఉండాలి. అది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ యూ హ్యావ్ సిడిసి విత్ సిడిసి నెంబర్ అనేసి చూపిస్తుంది, ఎందుకంటే సిడిసి ఉంది కాబట్టి. బట్ అది ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటని నేను శాంపుల్ చూపిస్తాను, చూడండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ ఆఫీస్కి అప్లై చేస్తున్నారు, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే షిప్పింగ్ మాస్టర్ ఆఫీస్ ముంబై అయితే ముంబై సెలెక్ట్ చేసుకోండి, కలకత్తా అయితే కలకత్తా, చెన్నై అయితే చెన్నై. ఈ పక్కన కేటగిరీ ఇన్ విచ్ అప్లైడ్ అనేది చూపిస్తుంది. అందులో జనరల్ ఇంకా క్రూజ్ లైనర్ అనేది ఉంటుంది. జనరల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి, ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేసి. ఇక్కడ హైట్, కలర్ ఆఫ్ ఐస్, కలర్ ఆఫ్ హెయిర్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఎందులో చేంజ్ చేసుకోవాలి. సీఫేర్ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూసి అందులోకి వెళ్ళి కరెక్షన్ చేసుకొని మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ ఫిల్ చేసుకొని రావాలి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి సిడిసి అప్లికేషన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను సీఫేర్ ప్రొఫైల్ కరెక్షన్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడండి. ఈ కింద సిడిసి డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఏముండవు. ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ పాస్పోర్ట్ నెంబర్, ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ కిందన 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అందులో నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెంబర్ 2 అడ్రస్, మీ పర్మనెంట్ డీటెయిల్స్ అడ్రస్ ఇందులో ఫిల్ చేయండి. అన్ని ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నెక్స్ట్ ఆఫ్ కిన్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్, మీ ఫాదర్ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెంబర్ 4లో ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్, మీ విండోస్ చెక్కర్లో ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్ మీకు ఉంటాయి కదా చేసినవి, అవి ఇందులో వస్తాయి. చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి. చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ 5లో మెడికల్ సర్టిఫికేట్ గురించి అడుగుతుంది డీటెయిల్స్. నెంబర్ 5లో మెడికల్ సర్టిఫికేట్ గురించి అడుగుతుంది డీటెయిల్స్. అందులో నేమ్ ఆఫ్ ద డాక్టర్, డీజీఎస్ అప్రూవల్ నెంబర్ ఫర్ డాక్టర్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్, ఎక్స్పైరీ డేట్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్. ఈ డీటెయిల్స్ అని ప్రాపర్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ అని అడుగుతుంది. 700 రూపీస్ అమౌంట్ పే చేసేయండి. పే చేసిన తర్వాత అటాచ్ డాక్యుమెంట్ లాస్ట్, దాని మీద క్లిక్ చేస్తే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి జనరేట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇక్కడ అదర్స్లో పే ఫీజ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, వ్యూ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు వన్స్ అక్కడ జనరేట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నెంబర్ 1 అప్లికేషన్ డేట్, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ టైప్ సిడిసి అప్లికేషన్, ఏ ఆఫీస్కి అప్లై చేసాము, అమౌంట్ ఎంత, పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్, డేట్, టైం, అప్లికేషన్ స్టేటస్, వ్యూ సబ్మిటెడ్ డేటా, డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టేటస్. ఇక్కడ వ్యూ సబ్మిటెడ్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు ఏవైతే డీటెయిల్స్ అందులో ఫిల్ చేస్తారో అవన్నీ ఇందులో వస్తాయి. ఒకసారి చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. మీ అప్లికేషన్ నెంబర్, ఆఫీస్ అప్లైడ్ టు, డేట్, పర్సనల్ డీటెయిల్స్, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ ఆఫ్ కిన్ డీటెయిల్స్, ఎస్టీసీడబ్ల్యూ కోర్స్ డీటెయిల్స్, మెడికల్ సర్టిఫికేట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫీజ్, అటాచ్ డాక్యుమెంట్స్, స్కాన్ కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్. దీని యొక్క జిరాక్స్ తీసి ఇక్కడ ప్లేస్, సిగ్నేచర్
పెట్టేసి మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి పీడిఎఫ్. పాస్పోర్ట్ సైజ్ 3.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్, ఫోటోగ్రాఫ్ విత్ క్లియర్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఫేస్ కవరింగ్ 70%, జేపీజీ, స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ సీఫెరర్, జేపీజీ. దీని రిక్వైర్మెంట్స్ మీరు అప్లోడ్ చేసినప్పుడు కింద చూపిస్తుంది అనమాట. 3.5 ఇంటూ 1.5 సెంటీమీటర్ వైట్ పేజ్లో బ్లాక్ పెన్తో చేయాలి అనేసి. అది ఒకసారి చదువుకోండి. అప్పుడు మీరు అప్లోడ్ చేసినప్పుడు కింద చూపిస్తుంది, ఒకసారి చదువుకుంటే మీకు ఐడియా వస్తుంది. మిగతావి నెంబర్ 4, 5, 6, 7 ఇవన్నీ పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్, ఒరిజినల్ పాస్పోర్ట్, నెక్స్ట్ 10th పాస్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అపెండిక్స్ 4-5 గుర్తుపెట్టుకోండి, అపెండిక్స్ 4-5, కలర్ స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ పాస్పోర్ట్, అడ్రస్ కాపీ, అడ్రస్ ప్రూఫ్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఎలక్షన్ కమిషన్ ఫోటో ఐడి, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్. ఇవన్నీ వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవాలి, మీరు ఏదో డాక్యుమెంట్ తప్పుది అప్లోడ్ చేశారనుకో, మళ్ళీ ఇక్కడ రీఅప్లోడ్ చూపిస్తుంది అనమాట. వ్యూ మీద క్లిక్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. రీఅప్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏవైతే అప్లోడ్ చేసారో పక్కన రీఅప్లోడ్ అని చూపిస్తుంది. ఆ రీఅప్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. విత్ ఇన్ చేసిన 1-2 days వరకు మీకు అది టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అది ఏంటంటే ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చూపించేస్తుంది. విత్ ఇన్ 15 working daysలో మీకు అప్లికేషన్ అప్లోడ్ అని చూపిస్తుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని ఫిల్ చేసేయండి. రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలా ఆ ప్రకారంగా ఫిల్ చేయండి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.